హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? నమస్కారం అందరికీ. ఈరోజు మా యొక్క యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో యువమిత్ర యూత్ అసోసియేషన్ రామోస్పేట ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు అయితే జరుపుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అందులో భాగంగానే ఈరోజు మన నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని అయితే ఆహ్వానించాము. ఈ యొక్క వేడుకలకు అందరూ నూతన కార్యవర్గం అయితే అందరూ వచ్చి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందులో భాగంగా మొదలు జ్యోతి ప్రజ్వలన అయితే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎనగంటి లావణ్య గారు మరియు అర్పెల్లి జల గారు, మరి తిరుపతి గారు ఆ జ్యోతి ప్రజ్వలన అయితే కార్యక్రమంలో భాగంగా చేసేశారు. తర్వాత మొదటొచ్చేసి గ్రామ సర్పంచ్ గారు బెజ్జంకి మోహన్ గారు పూలమాలనైతే వేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఉప సర్పంచ్ సుధీర్ గారు, యుద్ధం సుధీర్ రెడ్డి గారు పూలమాలనైతే వేసి సత్కరించడం జరిగింది ఆ స్వామి వివేకానంద గారిని. తర్వాత వచ్చేసి భరత్ రెడ్డి వార్డ్ మెంబరు కొబ్బరికాయ కొట్టారు. ఇద్దం తిరుపతి రెడ్డి గారు కొబ్బరికాయనైతే కొట్టారు. కంటే భూమేష్ గారు, సో నిజంగా వీళ్ళంతా కార్యక్రమానికి అయితే హాజరై మా కార్యక్రమాన్ని విజయవంతం అయితే చేశారు. వాళ్ళకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూడొచ్చు విజువల్స్లో ఆ యొక్క మహనీయుని జయంతి పురస్కరించుకొని ఇదొక పండగ వాతావరణంలో అయితే జరుపుకోవడం జరిగింది ఫ్రెండ్స్. గోనె విష్ణు గారు, బొల్శెట్టి నారాయణ గారు కూడా వారి అమూల్యమైన టైంని కేటాయించారు. సర్పంచ్ గారు కూడా టెంకాయనైతే కొట్టారు. ఉప సర్పంచ్ వాసర్ రవి గారు కూడా కొబ్బరికాయనైతే కొట్టేశారు. హరీష్ రావు గారు, కోలరాజు గారు, రామాలయ చైర్మన్ కోలరాజు గారు కూడా కార్యక్రమానికి విచ్చేశారు. ఆకుల మహేష్ గారు, బీజేపీ మండల అధ్యక్షులు, రాయకల్ మండల బీజేపీ అధ్యక్షులు ఆకుల మహేష్ గారు కూడా హాజరయ్యారు. గ్రామ శాఖ అధ్యక్షులు బీజేపీ బోయిని నరేందర్ గారు హాజరయ్యారు. చాలా థ్యాంక్స్. లావణ్య గారు కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. సో వట్టిమల్ల శ్రీను గారు, రాయకల్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు, వాళ్ళు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మన అంబల శివ గారు కూడా ఆర్ఎస్ఎస్ ముఖ్య అతిథిగానైతే విచ్చేశారు ఈరోజు. చాలా సంతోషం. సో వీళ్ళందరి సందర్భంలోనైతే వేడుకలు జరుపుకోవడం చాలా, ఈ ఫ్లాగ్ హోస్టింగ్ జెండా ఎగరేస్తున్నాను ఫ్రెండ్స్. యూత్లో సభ్యుడినైనా అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక సభ్యుడైతే జెండానైతే మేము ఎగరేస్తాం ఫ్రెండ్స్. ఇలా మాకు చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఒక సభ్యుడు జెండా కార్యక్రమాన్ని అయితే చేస్తాము.
వివేకానంద 163వ జయంతి శుభాకాంక్షలు. అయితే మనందరికి కూడా సోదర సోదరిమణులారా అంటే ఇప్పుడు ఒక కామన్ శబ్దం, కానీ ఈ ఒక్క పదం ఏదైతే సోదర సోదరిమణులారా అనేటువంటి ఒక శబ్దం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తానికి మన హిందుత్వం యొక్క శక్తి తెలియజేసేలా చేసింది. స్వామి వివేకానంద చికాగో సమావేశం లోపల వారు వెళ్ళినప్పుడు మైకు పట్టుకొని మొదట చెప్పిన మాట, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. అంటే మన దగ్గరికి మన హిందూ ధర్మం లోపల, సనాతన ధర్మం లోపల ఆ అన్నదమ్ములు అక్క చెల్లెలు అనేటువంటి చాలా కామన్. అంటే పరస్త్రీని మనం సోదరిగా చూడడము, లేకపోతే పరపురుషుడిని ఒక సోదరునిగా చూడడం మన దగ్గర చాలా కామన్. కానీ పాశ్చాత్య దేశం లోపల ఆ వావి వరుస లేనటువంటి సమయం లోపల ఆయన ఒక మాట అన్నారు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని. సెప్టెంబర్ 11, 1893 సంవత్సరం లోపల ఆ ఒక్క మాట ప్రపంచం మొత్తానికి మన ధర్మం యొక్క గొప్పదనం, మన యొక్క శక్తి తెలియజేసేలా చేసింది. ఇక విషయంలోకి వస్తే స్వామి వివేకానంద జనవరి 12, 1863 సంవత్సరం లోపల కలకత్తా లోపల జన్మించారు. వారి తండ్రి విశ్వనాథ్ దత్త, తల్లి భువనేశ్వరి దేవి గారు. అయితే విశ్వనాథ్ దత్త గారు లాయర్, అంటే వారు కొంత సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టారు. వారికి దేనికి డోకాలైనటువంటి కుటుంబంలో పుట్టారు. రాను రాను క్రమేపీ కూడా కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు సంభవించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా వారి కుటుంబం గాని, స్వామి వివేకానంద గాని దాన ధర్మాలకు గాని, మంచి పనులు చేయడానికి కానీ ఎప్పుడు కూడా వెనకాడలేదు. స్వామి వివేకానంద బాల్యం చూసుకున్నట్టయితే స్వామి వివేకానంద పాఠశాలలు ఎప్పుడు కూడా చాలా చురుగ్గా ఉండేవారు. సార్ రేపు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో రేపు ఏ పాఠం చెప్తారో వారు ఇవాళే దాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు. సార్కి ముందే క్వశ్చన్లు వేసేవాళ్ళు అన్నమాట. రేపు ఏం చెప్పాలో ఇవాళ ప్రిపేర్ అయ్యి సార్ పాఠం చెప్పంగానే డైరెక్ట్ క్వశ్చన్స్ రేజ్ చేసేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి సార్లు వాళ్ళే ఆశ్చర్య సో ఇలా అందరైతే గ్రామ యువకులు, గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేశారు. సో స్వీట్స్ కూడా పంచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే వేడుకలు కాబట్టి అందరూ కూడా ఇంకా చాలా సంఖ్య రాలేదు. సో కార్యక్రమంలో భాగంగా ఆకుల మహేష్ గారు కూడా ఆ స్వామివారికి పూలమాలను అయితే వేశారు. రాయకల్ మండల బీజేపీ అధ్యక్షులు వారైతే ఘనంగా వేడుకలు అయితే జరపడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు. కనికరపు గంగాధర్, కేసీఆర్ టైలర్, మా యువమిత్ర యూత్ సభ్యుడు పూలమాలలు అయితే అర్పించాము. కంటే భూమేష్ గారు స్వామివారికి అయితే పుష్పాంజలి అయితే చేయించాం. ఒక్కొక్కలను చల్లా తిరుపతి రెడ్డి గారు మా యూత్ సభ్యులు, సీనియర్ సభ్యులే, వారు కూడా పూలమాల వేసి సత్కరించారు. కోల శంకరన్న సీనియర్ బీజేపీ కార్యకర్త, వారు కూడా కార్యక్రమానికి విచ్చేసి మా ఇంకో యువమిత్ర యూత్ సభ్యుడు కనికరపు రాజేష్ గారు, ఎందుకంటే నాగరాజు గారు బీజేపీ సీనియర్ కార్యకర్త, వీరు కూడా హాజరు కావడం జరిగింది ఫ్రెండ్స్. కట్కం సురేష్ గారు మా యువమిత్ర యూత్ సభ్యుడే. సో వారు కూడా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పట్టిమల శ్రీనివాస్ గారు ప్రతి ఈవెంట్ కి, ప్రతి కార్యక్రమానికి అయితే మాకు చేదోడు వాదోడుగానైతే ఉంటారు. సో వారికి
చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బోయిని నరేందర్ గారు గ్రామ శాఖ మన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు, వారు కూడా వారి అమూల్యమైన టైం ఇచ్చారు. ఎనిగంటి రవి, వన్ ఆఫ్ ద బీజేపీ క్యాండిడేట్, బీజేపీ కార్యకర్తనే, సీనియర్ కార్యకర్త. రమేష్, కట్కం రమేష్ గారు కూడా చాలా మాతో చురుకుగా ఉంటారు. ప్రతి కార్యక్రమాన్ని చాలా ఎనర్జెటిక్గా అయితే ముందుకు తీసుకెళ్తారు. నేతల తిరుపతి, మా యువమిత్ర యూత్ అధ్యక్షుడు, సో వారి అమూల్యమైన టైం అయితే ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. చాలా సిన్సియర్గా, చాలా లోతుగా ప్రతి కార్యక్రమాన్ని మనం చేయాలనే దృక్పథంతో ఉంటారు. ఇక మా డిజిటల్ మీడియా ఫోటోగ్రాఫర్ అజయ్ గారు కూడా మాకు వారి టైం అయితే చాలా ఇస్తుంటారు. ఏదున్నా అని డిజిటల్ రూపంలోనైతే మాకు సహకరిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా చివరిగా నేను కూడా ఆ పూలమాల వేసి సత్కరించాను. సో చివరిగా ఫ్రెండ్స్, అందరం మళ్ళీ సభ్యులమే, యువమిత్ర యూత్ సభ్యులం. సో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలంటే నిజంగా ఫ్రెండ్స్ చాలా ఒక రకమైన సంతోషం అయితే జరుగుతుంది. దుబాయ్ సీను గారు కూడా వారి టైం ఇచ్చారు. దుబాయ్ సీను అంటే చాలా ఎనర్జెటిక్, అతను మాకు టైం ఇచ్చారు, కట్కం రమేష్ గారు. సో చివరిసారిగా ఆ యొక్క జెండాను అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదండి, ఇంకా ఇలానే చాలా వేడుకలు కూడా మనం జరుపుకోవాలి. ప్రతి గ్రామ సభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, యువత కానీ, గ్రామం